తీసుకోకు తెలియబడే కొంది తను హ్యాండిల్ చేసుకోవటం బాగుంటుంది. తన దగ్గరకు ఎదురయ్యే దాని గురించి తను స్వీకరించగలగటం, సాల్వ్ చేసుకోవటం. ఆ సాల్వ్ చేసుకుంటే ఉన్న ఖాళీనాడు అనుభవిస్తాడు. ప్రతి పని సాల్వ్ అయిపోతే మనకు తేలిక కదా. సాల్వ్ చేసుకోలేకే కదా మనం ఒకళ్ళ మీద ఆధారపడుతున్నాం ప్రతిదీ కూడా. అట్లా మన గురించి కానీ, సృష్టి గురించి కానీ, చేతల గురించి చాలా తెలవనోళ్ళం. ఇప్పుడు చాలా తెలవనోళ్ళకి ఎలా అంటే సబ్జెక్టు మనకి లోతులు మనకు అర్థం అవ్వాల్సింది, మనకి ఒక రకమైన ప్రారంధం మన దగ్గరకు వచ్చింది. శరీర ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, అవస్థ పరంగా కానీ, ఇంకో కారణంగా కానీ, అవమానపరంగా కానీ మనం చేసి వచ్చిందే కదా మనకి ఎదురవుతుంది. ఏదో ఒక రకంగా మనకి ఎదురవుతుంది కదా. లోటు పరంగా మనకి ఎదురైనప్పుడు మన జీవితంలో ఆ లోటు ఏం చేస్తుంది, మనని ఇంకో దానికి స్పీడ్గా ప్రేరేపించకుండా ఆపుతుంది. అమ్మో నాకు ఈ లోటు ఉన్న మూల నేను కాబక్కనే మాట కలవలేకపోతున్నాను, వెళ్ళలేకపోతున్నాను అని ఒక దానికి మనకి వెనక్కి తీసుకొస్తుంది. వెనక్కి తీసుకొచ్చింది ఏమవుతుంది, నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నానో, నేను ఇది చేయలేకపోతున్నానో, మనకున్న లోటు మనకి అక్కడికి సంఘంలో కలవనివ్వకుండా చేసి ఉండొచ్చు. ఆ సంఘంలో కలవనప్పుడు, వెళ్ళలేనప్పుడు మన ఇంద్రియాలని మనకి కాపలా కాసినట్టు, అంతేనా? వెళ్ళే కొంది మన ఇంద్రియం ఇంకోదాన్ని చూపిస్తున్నది. అది ఇలా ఉండాలేమో, అలా చెయ్యాలేమో, ఇట్టాగేమో అట్టాగేమో అని చూపిస్తున్నది. ఎవరమైతే ఎటు తెచ్చుకున్న ప్రారంభ రూపంలో ఎదురైంది, మనం తెస్తేనే ఎదురైంది. అది ఎదురైనందుకు తీరుతున్నది కనుక వరమై ఇంకో దాన్ని ప్రేరేపించకుండా ఆపింది. అది వరమై. ఎందుకు ఈ జగత్తులో ప్రతిదీ ఏం చేస్తున్నదంటే యాడ్ చేయటమే. ఇట్లాగా నేను నా బిడ్డలో నాది గుర్తింపు అంటే పెరిగిపోయేదే మన సంఘంలో, మన చేతల్లో, అన్నిటిల్లో. ఒకదానికన్నా మించింది ఇంకోటి కనపడుతుంది, ఇంకో దానికి మించిందన్న ఇంకోటి కనపడుతుంది. తెలివిగా కానీ, చేతలుగా కానీ ఏదైనా సరే కనపడుతుంది మనకి. ఆపు అనేది లేదు. ఆహార పదార్థాల్లోనైనా రుచి, ఈ మామిడికాయ కన్నా ఆ మామిడికాయ ఇంకా టేస్ట్గా ఉంది. కాయలోనే, పదార్థంలోనే, ప్రతి దాంట్లో ఇది గుర్తిస్తూ ఉంటుంది. రుచి అని, క్వాలిటీ అని, టేస్ట్ అని గుర్తిస్తూ ఉంటుంది. గుర్తించే కొంది దానికి ఖాళీ దొరికేది రాదు. మనకి ప్రతిదీ గుర్తించే కొంది ఖాళీ దొరకటం రాదు, అంటే వదలటం చేత కాదు దాని నుంచి. అందుకనే మన ప్రారంధమే మనని ఇలా కాపలా కాసి అన్నిటి వెంపట పరిగెత్తనివ్వకుండా బుర్రని ఆపింది అని గుర్తించగలిగితే, బుర్రని ఆపింది, శరీరాన్ని ఆపింది, అన్నిటిని ఆపింది. కాబట్టి అప్పుడు ఏమైంది, ఆ దౌర్భాగ్యమే వరమైంది. ఎందుకు వరమైంది? ఆ ఇంద్రియాల వరవడి ప్రేరణ తగ్గినందుకు, అంటే ప్రేరేపించినందుకు మన లోపలే ఉన్న ఆ పరంధాముడిని ఇంకొంచెం ధ్యాసగా అనుభవించడానికి కుదురుతున్నది. ధ్యాస అక్కడ పెడదామన్న పరిగెపించే ఇంద్రియాలతో పరిగెత్తుతున్నాం కదా. చూసొచ్చి వినొచ్చి చేసొచ్చి బుర్రంట తిప్పుతున్నది కదా. అప్పుడు ఎలా కుదురుతుంది మనకి ధ్యాస? కుదరదు. అందుకనే మహాత్ములందరూ తనకొచ్చిన అవస్థని, తనకొచ్చిన ప్రారంధాన్ని ఏం చేశామో, ఎప్పుడు చేసామో మనకు తెలియదు. మనకు వచ్చింది ఆల్రెడీ. ఎవరికి వచ్చినప్పుడు ఆలం పడాల్సిందే. ఆ వచ్చిన ఆ అవస్థని ఆయుధంగా చేసుకుని, వరంగా చేసుకుని తన లోపల ఉన్న పరంధాముని కనుక్కోగలిగారు. అది రూట్ అంటే. నచ్చినట్టు ఇంద్రియాలతో, తన సౌకర్యాలతో, తన ఇష్టారాజ్యంతో ప్రేరేపించిన మనసుకి పరమాత్మ దక్కల. ఈ హయాములు పెరిగే కొంది, మన పాత్రలు పెరిగే కొంది, మన వయసు పెరిగే కొంది, మన అవసరాలు, మన తెలివిలు పనిచేసే కొంది బుద్ధి ఖాళీ ఇవ్వనివ్వదు. ఎందుకంటే నాకొచ్చు ఇలా చేస్తేనే కరెక్ట్ అంటాకుంటుంది. నాకు వచ్చింది నాకు అవసరం తీర్చుండొచ్చు, నా తెలివి నా అవసరం తీర్చుండొచ్చు, నా తెలివి ఇంకోళ్ళ అవసరం తీరుస్తుంది అనుకోవటం అంత దండగ రెండోది లేదు. మన చేతలు కానీ అయినా కూడా అందరం వండుకు తింటున్నాం, అందరం పుడుతున్నాం, చచ్చిపోతున్నాం.
ఇలాగే బతకాలని ఏ రూలు లేదే, ఇలాగే బతకాలని లేదే మనకి. అందుకని మనకి ఇంకా ఇంకా దగ్గరతనం రావాలి అన్న, పరమాత్మ అంటే మనం తెలుసుకోవాలి అంటే మన ప్రారంధమే మన వరం. ఎవరం ఎందుకు తెచ్చామని లెక్క కట్టడానికి ఇక్కడ లేం. ఆరోగ్యపరంగా తెచ్చుకున్నామా, ఆర్థిక పరంగా తెచ్చుకున్నామా, కుటుంబ పరంగా తెచ్చుకున్నామా, అవస్థల పరంగా తెచ్చుకున్నామా, బిడ్డల పరంగా తెచ్చుకున్నామా, తెచ్చుకునే ఎవరి ఉట్టిదేం కాదు, మనం తెచ్చుకుంటేనే మనకు వచ్చింది. మనకు వచ్చినప్పుడు అది తీరే విధానం ఈ ప్రయోగశాలలో భూమి మీదే ఉంది మనకి. ఇంకెవరు తీర్చరు, ఇంకెప్పుడు తీర్చలేము. పుట్టి ఉన్నాకే తీర్చాలి. అది పుట్టున్నా కూడా మన తెలివి ఉండగానే తీర్చాలి. తెలివి అంటే ఏంటి? నేను పడుతున్నాను అని తీర్చాలి. అది నేను చేశాను అని చేసింది కదా, అందుకని నేను పడుతున్నాను అని తీర్చాలి. మరి నాకు నొప్పి అంటున్నదే, పక్క వాళ్ళది ఎక్కడన్నా గుర్తెత్తున్నది. అది నాకు నొప్పి అంటున్నది కదా, ఆ నాకు నొప్పి పడలేను అనుకుంటా తీర్చాల్సింది. అది తీరేటప్పుడు అలా తీర్చాల్సిందే. అందుకనే బ్రహ్మము అంటే ఖాళీ అయి పవరగల్లోడే కానీ చేతల దగ్గరకు వచ్చి ఏం పర్వాలేదు, నేనేమి నా నొప్పి నీ లెక్క చేయలేదు అంటానికి సరిపోము. పైకి చెబుతాం ఆ మాట, లెక్క చేయలేదనే మాట. నాకు నొప్పి అనేవాడు లోపల లేడా? నా నొప్పి మూలం నేను చేయలేకపోతున్నాను, నాకు ఇది అడ్డం వచ్చింది అనేవాడు లేడా మన దగ్గర? అనకుండా అంత యోగ్య ఆడేమన్నా కాదు కదా. అందుకే జయం మస్తమానం అంటుంది, అవస్థం దగ్గరకు వచ్చేసరికి నాకు తేలిగ్గా ఉంది అనేవాడు నిజం కాదు. ఒకళ్ళు చెప్తున్నారని కదా, పదం ఊరికే దాని మాట వచ్చిందని అనుకుంటున్నాం. ఎవరమైనా లోనైనా బయటైనా పడేటప్పుడు మనం అదేనని గుర్తిస్తే చేసిన వాడికి ఏమవుతుందో తెలుసా? ఎంత చేస్తే ఎంత వచ్చిందని గుర్తించగలుగుతాడు. నేను లెక్క చేయట్లేదు, నాకు ఏదొచ్చినా పర్వాలేదు, నాకేం అనిపించలేదు, అదంతా తనను తానే మోసం చేసుకుంటున్నాడు. అనిపించలేదు అన్నది కూడా ఒక్క ఆత్మ పవర్ దగ్గర అంటనోడిగా ఆడి దగ్గర ఉంటుందేమో కానీ వీడి దగ్గర ఉండదు, ఏ కోణంలో ఉండదు. తీసుకోవడం తేలిగ్గా తీసుకున్నావు తప్పులేదు, కానీ అది తేలిగ్గా తీసుకున్నాననే అహం వచ్చి కూర్చుంది అక్కడ. నేను దాన్ని లోనవ్వలేదు, నాకేమనిపించలేదు, ఎలాంటి బాధలు వచ్చినా నేను దాటాను అంటాందే. అది ఆ దాటేది వాసనే. అలా దాటిన వాడికి ఆత్మ పవరు ఎరగలేడు. నాకు పర్వాలేదు, నేను దీన్ని స్వీకరించలేదు, నాకేం పర్వాలేదు అని తేలికగానే తీసుకున్నాను అంటున్నాడే. తేలిగ్గా తీసుకున్న ఈడే అవుతున్నాడు, బరువుగా తీసుకున్న ఈడే అవుతున్నాడు. ఆత్మకేం సంబంధం లేదు కదా. అయ్యే ఈడుని ఐడెంటిటీ చేసి గుర్తుపెట్టుకుంటున్నది. అది తేలిగ్గా తీసుకున్నా నేనే అంటున్నది, బరువుగా తీసుకున్నా నేనే అంటున్నది. అందుకే మనకేం చెప్పారు? తేలిగ్గా తీసుకున్న ఈడిని, బరువుగా తీసుకున్న ఈడిని ఏమందంటే ఆడిది ఆడే చేసుకున్నాడు, నాకేం సంబంధం లేదన్నారా చైతన్యం దగ్గరికి వెళ్ళి. అంతేగాని ఈడి దగ్గర కూర్చుని నాకేం సంబంధం లేదంటానికి సంఘంలో పుట్టాం, కుటుంబంలో పుట్టాం, చేతలతో బతుకుతున్నాం, అన్ని చేతలతో బతుకుతున్నాం. ఇది నాకు కావాలి అనే చేతలతో బతుకుతున్నాం. బతికే ఈ చేతల దగ్గర నాకు ఇది లేదు అది లేదని చేత ఎవడు నమ్మాలి? ఎవడని నమ్మించాలి? మనసే అడుగుతున్నది ఇక్కడ. ఇప్పుడు అక్కడికి వెళ్తే నాకు ఈ వస్తువు ఇది వేసుకోవాలి అని ఇది అడిగి నాకు ఇక్కడ అక్కర్లేదు అనే మాట మాట్లాడటానికి సరిపోతానా? అందుకనే చైతన్యాన్ని చైతన్యంగా స్వీకరించటం రాక ఆ పవరుని ఈడు ద్వారా వెల్లడి చెయ్యాలనుకున్నాడు కనుక అహంతో కలిపిన వెల్లడొచ్చింది. అందుకనే అమ్మ మనకి ప్రతి క్షణం ఆ అహం నీకు తెలియకుండానే దూరిపోతున్నది. నీ చేతల్లో మోసపోమాకు, నీ గ్రహింపులో మోసపోమాకు అని చెప్పారు. చేతల దగ్గర ప్యూర్ రావటానికి లేదు. ఈ చచ్చే శరీరంతో వచ్చి ఇన్ని రుణాలు తెచ్చుకుని ఇన్నిటిని అనుభవిస్తా, నేను అది కాదు అనొద్దు, నేను ఇదే అనుకుందాం అని ఇదే అనుకుందాం అని ఏం బయట అందరి దగ్గర ఏం మాట్లాడేయక్కర్లేదు కదా. కాకపోతే కారణ జన్ములు
ఇప్పుడు ఎందుకు కారణాకార్యాలు ఎందుకున్నాయి? కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అక్కడ అర్జునుడికి కృష్ణుడి దగ్గర? నువ్వేమో కారణం ఉండి పుట్టావు, ఇక్కడ కారణం ఉండి పుట్టావు, నేను కారణం తీసుకుని పుట్టాను అన్నాడు కదా. మరి కారణం తీసుకుని పుట్టినోడికి ఇవన్నీ ఏం కారణాలుగా కనపడవుగా, ఉండవు కదా. కారణం ఉండి పుట్టినోడికి ఇప్పుడు నా శరీరం ఉంది, నాకు ఇన్ని రుణాలు ఉన్నాయి, నాకు ఇది కావాలనుకున్నాను, ఇన్నిటికీ ఎదురు చూశాను, వాంఛపడ్డాను, అవసరం తీసుకుంటున్నాను. వాంఛ ఎక్కడుందో అవసరం తీసుకుంటున్నాను. ఈ కారణంగా ఉన్నోడిని తీసుకెళ్ళి నాకు ఏమి నేను వీటిని అడగలేదు, నేను ఇది చేయలేదు, నాకు వీడితో ఏం సంబంధం లేదని మాట్లాడితే ఎలా ఉంటుంది? మాట్లాడటానికి పుట్టామా మనం? చేసుకుంటా అవజేసుకోవడానికి పుట్టాం. ఏం కోరుకున్నామో అది తీర్చుకోవడానికి పుట్టాము ఇక్కడ కదా. మనందరం సృష్టిలో పుట్టాము అంటే ఏదో కోరుకున్నాం, తీర్చుకోవడానికి పుట్టాము. అర్థమవుతున్నది కదా. కోరుకున్నవాడు తీర్చుకునేటప్పుడు అంటనవాడు ఎట్లా అవుతాడు? అంటుకునేవాడే అవుతాడు. అందుకని జీవుడుగానే చేతలన్నిటిలోనూ లోనైనట్టు మనకి కనపడుతున్నది కనుక లోనైన వీడిని మోసపుచ్చుకోవద్దు. ఎలాగా? ఏమని? వాళ్ళలాగా వీళ్ళలాగా అని కాదు. ఎవరి యొక్క రుణాలు వాళ్ళయి, ఎవరి చేతలు వాళ్ళయి. అంటని వాడి దగ్గరికి వచ్చేసరికి చేతల్ని లిస్టే లేదు. ఇంత ఇంచి కూడా అక్కడ పొసకదు. మాట్లాడుకునేది, చేసేది, చూసేది, అనుభవించేదంతా ఈడు దగ్గర. చాటభారతాలు ఎన్ని జన్మలు చదువుకున్న తీరవి మన చేతల్లో. ఎందుకంటే ఒకటి అయిపోగానే ఇంకోటి వచ్చి కూర్చుంటున్నది కాబట్టి, బుర్రలోకి ఏదో ఒకటి తొలుస్తున్నది కాబట్టి. అంటని వాడి దగ్గర ఉన్న ఆ పవర్ని ఈ రూపంలోకి మలుచుకోమన్నారు. కానీ ఈయన తీసుకెళ్ళి ఆడికి అప్పచెప్పమల్లా. ఎలా మలుచుకోమన్నారు? అందుకే పొద్దున ఒక్కొక్క మాటలో ఆంతర్యం కనుక్కుంటే కానీ మనకు అర్థం కాదు. మీకు అన్నీ తెలుసు, అన్నీ మాట్లాడుతున్నారు అని మీకు అర్థమైంది కాబట్టి మీరు అన్నారు ఆ మాట. ఎవరు పడితే వాళ్ళకి ఎదురైన వాళ్ళకి నాకు తెలుసు అంటే ఏమంటారు? ఏంటి తెలుసు నీకు అంటారు. ఎందుకనాలి అసలు? మనం తెలుసు అనే మాట ఎందుకు రావాలి? వాళ్ళు అనుకునే భాషలోకి ఎట్లా అనుకుంటే నీకు తెలుసు అనుకుంటాడో ఇప్పుడు నా గురించి ఆడు ఏమనుకుంటే అది అనుకుంటాడు, వదిలిపడాయి. ఆడనుకున్న దానికి నేను ఇది కాదు అని చెప్పాలా? నేను ఇది అవును అని చూపించాలా? అనుకునేవాడికి స్వేచ్ఛ ఉంది. అందుకనే ఎవరెట్టా చూస్తే అట్ట అనుకుంటారు దీని గురించి, దీని మీదే నాకు సంబంధం లేదు. ఏమవుతున్నది? దీంతోనే నాకు సంబంధం లేనని చైతన్యం ఎలా ఉందో అందరితో కూడా సంబంధం లేదు. ఎక్కడ సంబంధం? ఎక్కడ లేదు? అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి, ఆ కోణంలో చూడటానికి, ఏ కోణంలో? ముద్రేసుకునే కోణంలో చూడటానికి నాకు సంబంధం లేదు. ఎందుకు లేదు? ముద్రేసి నేను మొయ్యలేను. ఇప్పటికి నా శారీరక రూపంలో వచ్చిన ఈ ప్రయోగశాల, ఈ భూమి మీద ఉన్న ఈ చేతల్లోనే ఉన్నాయి, వదులుచుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక్కొక్కటి సబ్జెక్ట్ అర్థమవుతా ఉన్నప్పుడు మనకు ఎదురైన దానిని వరంగా తీసుకుంటున్నామా, శాపంగా తీసుకుంటున్నామా అనేటప్పుడే ఎక్కువ మనసు లొంగుతుంది. అందరిలాగా నాకు స్వేచ్ఛ లేదు, అందరిలాగా నేను ఉండలేకపోతున్నాను, పొందలేకపోయాను అనేది కదా ఈడు వాంచంతా, ఇక్కడ పోలికంతా. ఎవరన్నా టూర్ వెళ్ళొస్తే నేను వెళ్ళాలా, నాకు కుదరలా. ఏదన్నా తిండి గురించి చెబితే అది నాకు వరం ఇచ్చి మనని కాపాడి మన దగ్గర ఉంచుతున్నది అనుకున్నాడు, లోపలికి వెళ్తున్నాడు. తేలిగ్గా తీసుకుంటున్నాడు. లోపలికి వెళ్ళటం పక్కన పెట్టు, తేలిగ్గా తీసుకుంటున్నాడు. తేలిగ్గా తీసుకునే కొంది ఏమవుతున్నది? అడికి చేసుకోవటం వస్తున్నది. తేలిగ్గా తీసుకున్నప్పుడు ఏమవుతున్నది? వాళ్ళలాగా నాకే వచ్చి పడింది, వాళ్ళలాగా నాకు కుదరలేదు అనగానే ఇంకోటి యాడ్ అయిపోతున్నది. ఎందుకంటే వాళ్ళలాగా అనగానే అది కూడా నాకు కావాలని యాడ్ చేసుకున్నా, అలాంటిది నేను కూడా అనుభవించాలి అని యాడ్ చేసుకున్నా. అందుకే ఇంద్రియాన్ని జాగ్రత్త పరచమన్నారు. ఎక్కడికి వెళ్ళి తొంగి చూసి వస్తుందో, ఎక్కడికి వెళ్ళి మాటిచ్చేస్తుందో, మాటిచ్చేస్తుంది ఇది నేను చేయగలను, నేను చేస్తానని. ఇప్పుడు నోరు తెరిచి మాట ఇవ్వటం పని కాదంటమ్మా, వెళ్ళి తొంగి చూసి రావటమే దానికి పని అంట.
ఇంకా చెప్పండి మన దగ్గర ఎంత పని మనం పెంచుకుంటున్నాం. చూసింది విన్నది ఏదైతే అది నాకు కూడా అది లోన అంతా దానికోసం పుట్టాలంట. మరి ఇప్పుడు పుట్టే తెచ్చుకున్నయే తీర్చలేక పడే అవస్థలతోటే వీడికి కాలం సరిపోట్లా. ఇంకా చూసిందల్లా విన్నదల్లా నేను కూడా ఇట్లా చేసుంటే బాగుండేదేమో, నాకు కూడా ఇలాంటిది అయితే బాగుంటుందేమో అని ఒక్కసారి దానికి తొంగి చూసినా దానికోసం నువ్వు పుట్టాలంట. ఎంత మూలంగా పెట్టాడో చెప్పు. దీనికి కఠినాతి కఠినంగా ఆ ప్రాసెస్ అంత కఠిన శిక్ష వేసాడు. ఏంటి, వస్తువు పట్టుకొస్తే దొంగతనం కాదు, దొంగతనం చెయ్యాలనిపించటమే దొంగతనం అన్నారే. అక్కడి నుంచి పట్టుకురావటం కాదు, పట్టుకొచ్చి మనం వినియోగించుకోవటం కాదు, అది నాది కాంది నాకు కావాలనిపించటమే దొంగతనం అన్నారే. ఆ దొంగతనం నుంచి ఎలా బయటపడతాం మనం? అనిపించటానికే దానికి అంత పవర్ ఉంది అన్నప్పుడు, ఇప్పుడు చేసినోడికి కాదు శిక్ష, చేపించినోడికి అన్నారే. చేతలతో చేసినోడికి కాదు, చెయ్యి అని సలహా ఇచ్చినోడికి కానీ, చెయ్యి అని చేపించినోడికే శిక్ష అన్నారే. మరి ఈ ఇంద్రియాలను ఎంత జాగ్రత్త పరుచుకోకపోతే అక్కర్లేని జోలికి వెళ్ళకుండా జాగ్రత్త పడతాం, అవసరం లేని జోలికి వెళ్ళకుండా జాగ్రత్త పడతాం. అది ఒక తిండి కాడే కాదు, ఒక వస్తువు కాడే కాదు, ఎక్కడైనా సరే ఎట్టాడిది నాకు కూడా అనకుండా ఉంటుందా? ఎంతగా లొంగిపోయి ఉంది ఈ ఇంద్రియాలు, ఎట్టా లొంగిపోయి ఉన్నాయి, మనం కనపడుతున్నాయి కదా మనకి. పుట్టిన కానించి మామిడికాయలు వచ్చినాయి తింటానే ఉన్నాం, దీని రుచి దానికి రాలేదన్నారు. గుర్తిస్తేనన్నా ఆ మానసిక స్టేజీ వల్ల అది ఇలాంటి దానిని తెచ్చి పెట్టుకుంటున్నది. ఎలాంటి దాన్ని అడంటాడే, కొరిమిత తల గోక్కున్నట్టుంది అని. అక్కడికి వెళ్ళి ఏం చేసి వచ్చామంటే కొరింతో తల గోక్కున్నట్టుంది అంటే బూడిది అవటం. మన ఇంద్రియాల వల్ల మన లోపలున్న పవర్ని వృధా చేసుకుని అలా ఇంద్రియాలకు లొంగి మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇప్పుడు తెచ్చిపెట్టుకుంటున్నాము అని అర్థమైనప్పుడు తెచ్చిపెట్టుకోకుండా ఎట్టా ఉండాలి చెప్పాలి? చెప్పు సులోచన. మనం ఏం చేసిందో ఏం తెచ్చిందో దాన్ని చూడగలగాలి, మార్చమని ఎవడ చెప్పట్లా. దాన్ని తాచులో పెట్టగలగాలి మనం. ఏమని, నువ్వెవరివి, నువ్వు అడిగేదేంటి, నువ్వు చూసేదేంటి, నువ్వు అసలు ఎవరివి, నీకేం కావాలి, నువ్వు చేసేదేంటి, నువ్వు చూసేదేంటి, నువ్వు ప్రయాణించేదేంటి అని తాసులో నుంచో పెట్టినాడు. ఆ ఇంద్రియం వెనక్కొచ్చి బాబోయ్ అంటే చేస్తే కాదు చూస్తేనే ఇంత శిక్ష అని అడిగి భయం పుట్టి, ఇప్పుడు మనం రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నారమ్మా, చేస్తూ ఉంటే ఆడు నా కారే కదా అని తొక్కుతున్నాడు స్పీడు. వెళ్ళిపోతే బిల్లు ఎట్టా పడిందో మన ఇంద్రియాల వల్ల మన జీవితాన్ని మనం అప్పచెప్పాం. మన ఇంద్రియాల వల్ల మన జీవితాన్ని అప్పచెప్పాం. బిల్లు కట్టేటప్పుడు కదా ఆడికి బాధ వచ్చింది. ముందలో వచ్చి ఏం వరకు తీసాడు ఇక్కడ. నాకు వచ్చు అనుకున్నాడు డ్రైవింగ్, నేను చేయగలను అనుకున్నాడు, వెళ్ళాడు బిల్లు రావాలంటే ఊరికే రాదు కదా, శ్రమ పడితేనే కదా రూపాయి వచ్చేది. అలా మన ఇంద్రియాలు చూసిన దానికి విన్నదానికి ఏటికి లోనైనా ఈ జీవితాన్ని అప్పచెప్పాలి. జీవితాన్ని అప్పచెప్పామని తెలవలా, దేనికి అప్పచెప్పామో తెలవలా, దేంతో ప్రయాణించామో తెలవలా, మోజు పడింది జీవితం కోసమే. ఇక్కడ పుడితే అన్నీ అనుభవించేయచ్చు. అనుభవించాక ఏంటుంది, ఈజీ కోల్ట్ కాటికి అప్పచెప్పేది అని ఉంది, ఖాతాలు తీర్చేది అని ఉంది. అందుకనే రుణాలను పెట్టి దోవల తీర్చినా వీడికి బుద్ధి రావట్లేదు, రుణాలను పెట్టి పచ్చడి చేసినా వీడికి బుద్ధి రావట్లేదు. ఎందుకంటే మరలా పడిపడి ఆడే లెగుస్తున్నాడు కనుక, ఇంద్రియాలకు అంతా లొంగిపోయాడు కనుక. మరి ఇంద్రియాలకి లొంగి లోనయ్యేవాడిని ఆడుగా ఉన్న స్వరూపాన్ని ఎప్పుడు గుర్తించగలడు? మనకి వయసు అయిపోయాక, లేకపోతే ఈ పని అయిపోయాక రోజులు 24 గంటలు ఉన్నాయి. మనం ఏ పని అయిపోయాక భగవంతుడిని తలుద్దాం? బాత్రూమ్ పని అయిపోయాక, వంట పని అయిపోయాక, నిద్ర పని అయిపోయాక, తిండి పని అయిపోయాక ఎప్పుడు తలుద్దాం? ఏ పని అయిపోయాక తలుద్దాం మనం? ఒక పని అయిపోయేది ఒకటి ఉందా మన దగ్గర?
ఏ పని అయిపోయాక తలుద్దాం. ఎప్పుడు తలవకూడదు, ఎప్పుడు తలవాలి. తెచ్చుకున్న దాంట్లో ఇరుక్కుపోయి కారణాలు ఎత్తుక్కుంటా ఆడవల్ల ఈడు వల్ల అనుకుంటా ప్రతి క్షణం ఆ కారణాల దగ్గర ఇంకెప్పటికీ ఆ కారణాలను తెంచుకోకుండా ప్రయాణిస్తున్నాం. అందుకే వచ్చింది ఎంత తిప్పల, ఊరికే రాలేదు. గడిచిపోయిన వాళ్ళం కాదని, దాటిపోయిన వాళ్ళం కాదని, మన ఇంద్రియాలు మన చేతుల్లో లేవని మనకి బాగా అర్థమయ్యే కొంది అప్పుడు ఏమి రావాలి? స్టేట్మెంట్లు కాదు, ఊహకు కూడా దాన్ని జాగ్రత్త పడటం నేర్చుకోవాలి. అనేసుకోవటం కాదు కదా, అనేసుకోవడానికి ఏముంది? స్వేచ్ఛ కదా దానికి. బుర్రకే నేను ఇట్ట చేయను, నేను ఇట్ట ఉండను అనేసుకుంటూ ఉంటుంది. అనేసుకోవటం కాదు కదా, దాని యొక్క ప్రభావం వచ్చినప్పుడు చూడగలగాలి. తిరిగేలో ఈడు కూడా తన జీవితం కూడా ప్రతి పని నేను చేసుకున్నదే కరెక్ట్, ఇట్టా జరిగితేనే జీవనం అనుకుని కూర్చుంది. అది సృష్టి యావత్తులో కూర్చునే కొంది ఏమైంది? ఇంకో దానిని పొసకని ఇట్లా ఇంకో దాంతో ప్రయాణించలేకపోతున్నది. అందుకనే పరమాత్మ ఇంకా 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 రోజుకు ఒక పాయింట్ తెచ్చుకుంటాడు. ఒక్క పాయింట్ తెచ్చుకుంటాడు. పాయింట్ ఫస్ట్ వచ్చిన పాయింట్ చెప్పు, గుర్తుండదు. కానీ ఎంత నాటుతుందో, ఒక్క ముక్క పోయినా మళ్ళీ తిరిగి రాని సత్యాలు చెప్తున్నాడు పరమాత్మ. ఎందుకు చెప్తున్నాడు? అందరం అర్హులమని చెప్తున్నాడు. ఆ చేసుకున్నది ఎవరు? ఇది. ఇప్పుడు అర్హుడని చెప్పిన ఆ పవర్ని అందుకోలేనిది ఎవరు? ఇది. అర్హత అయినోడికి ఈ పవర్తో కూడా పని లేదుగా, నువ్వే అర్హుడివి. కానీ పదం ఎందుకు అవసరమైంది? అర్హతని దూరం చేసే ఈడికి అవసరమైంది. అర్హతగా ఉన్నవాడికి పవర్తో పని లేదు, దూరం చేసేవాడికి. అందుకనే ఇది మొదలు లేనిది, చివరా లేనిది, ఎవరికైనా సొంతమైంది. మళ్ళీ ఈడుగా ఉంటే ఎక్కంది, విన్నాం, ఎక్కేసినాయి అన్నీ అర్థమైపోతాయా? ఆడి కెపాసిటీ నాలెడ్జిని బట్టి ఆడు స్వీకరించి ఆడికి ఆ భయం పుట్టి జాగ్రత్త పడినాడు అర్థమవుతుంది. పరుగు 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 పరిగెత్తేవాడికి ఏం అర్థమవుతుంది? అందుకనే అమ్మ ఏమన్నారు? ఏముందిలే, ఇష్టపడి వచ్చినోడికి ఎంత అందాలో అంత అందినా చాలే, ఎంతే అనే రూలు లేదు కదా. ఎంతో కొంతలే, ఒక్క ముక్క ఎక్కినా చాలే. దేనికో దానికి అమ్మాయి అని తృప్తి పడినోడు ఒకడు ఉంటాడే, ఇష్టపడ్డాడు ఒకడు ఉంటాడే, ఆడితోనన్నా సరిపెట్టుకుంటాడు. లేకపోతే ఏ ఇష్టం లేకపోతే మనం దీన్ని గెంటుతామా? గెంటం కదా. రోజు మొత్తంలో మనకి ఏదో ఒక ఇష్టం పని చేయించుకుంటున్నది మన చేత. ఇష్టం ఒకటి, రుణం ఒకటి. ఇప్పుడు నా ఇష్టం నీకు అడ్డం, నీ ఇష్టం నాకు అడ్డం. అలాగని నాకు అడ్డమని మారుతుందా? మాంతామా? నీ రుణాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు, నా రుణాన్ని బట్టి నేను చేస్తున్నా. నాది నీకు నచ్చినా నచ్చకపోయినా, ఎవరిదైనా నచ్చినా నచ్చకపోయినా గెంటుకుంటా వెళ్ళిపోతున్నాం. సృష్టి యావత్తులో ఏ బంధంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా అందరూ నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ నెట్టుకునేటప్పుడు ఎంత అడ్డమవుతున్నదో చూపించేదే మన బుద్ధి. ఎవరు అడ్డమవుతున్నారో చూపించేదే మన బుద్ధి. ఎవరు అడ్డం రాట్లా, నువ్వు తప్ప అని తెలిపేదే సత్యం. ఇంకోళ్ళు అడ్డం రాట్లా, నువ్వే అడ్డం వచ్చేది, నువ్వే అని తెలిపేదే సత్యం. అందుకే అమ్మ అస్తమానం మనకి ఆ సత్యం తెలుపుకోవడం కోసం కూర్చోబెట్టారు, కానీ ఏదో ఇంకో దానికోసం కాదు. దేనికో దానికోసం అయినా తీర్చేవాడుగా ఇక్కడ పుట్టావు కనుక ఇక ఆ గుడ్డ ఉంది కట్టుకుంటే కానీ ఈడికే వాంచి కదా ప్రతిదీ. అట్లా ఒక్క గుడ్డనే పోలిక కాపోయినా సృష్టిలో మనం పుట్టిన కానించి చచ్చేదాకా ఏ పనులతో చేస్తున్నామో అన్నీ వాళ్ళకి కావాలనుకున్నాడు, వచ్చినవి రుణం తీర్చుకుంటున్నాడు. కానీ రుణం తీర్చుకునేవాడు తీర్చుకుని వెళ్తేనన్న ఆనందమే, కానీ రుణమై వెళ్తున్నాడు. మళ్ళీ మరలా రుణమై వెళ్తున్నాడు. రుణం ఎట్టగవుతున్నాడు చెప్పమ్మా, చెప్పు. బోర్డు శాస్త్రం విన్నదానివి కదా, వేసాము కదా, దానికి శిక్ష అనుభవించాల్సిందే. అది సృష్టి ధర్మం, ఎవరిని వదలంది అది.
తప్పు అయినా ఒప్పు అయినా ఒకటి చేసామంటే దాని ఫలితం వీడే స్వీకరించాలి. చేతలు ప్రతి వాడికి మనం ఏమయ్యాము, చేసినప్పుడు తీర్చుకునే వాడిగా ఉన్నా చూసేవాడు ఎట్లా ఉన్నాడు, ఈడు తప్పు చేశాడు అని చూస్తున్నాడు కదా. చేసినోడికి తీరే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆడు ఫలితాన్ని ఆడు అనుభవిస్తాడు. కానీ చూసేవాడికి తీర్చే లేదు ఛాన్స్. ఈడు ఎంతకీ ఆడిని తప్పుటోడని చూడటంలోనే మోస్తానే ఉన్నాడు, దించటం లేదు. అది ఎప్పుడు దిగి ఎలా దించగలడు? ఆ చేసేవాడుగా ఎవడైతే ఉన్నాడో ఫలితం ఆడికే కదా. ఎవరైతే తప్పు చేశారో ఆడు తీర్చేవాడు శిక్ష అనుభవించినప్పుడే తీరుతున్నది, కానీ చూసి మోసేవాడికి తీర్చేది లేదు. ఎప్పటిదాకా తీర్చేది లేదు. నేను కూడా అదే, ఆ చూడటమే నాకు దండగా. ఏది నేను కూడా అంటే ఆడు పరిస్థితి వచ్చింది చేశాడు, నాకు పరిస్థితి వస్తుంది నేను చేస్తాను చేయపోతాను, దానికి సంబంధం కాదు అక్కడ. ఆ చూడటమే అంత మోత అని ఈడు గ్రహించి ఈ చేతల వరవడిలో ఆడి నుంచి ఈడికి ఈడి నుంచి ఆడికి పాస్ చేసుకున్న ఆలోచనలన్నీ జుట్టి పక్కన పెడితే తప్ప ఈడికి తీరదు. చేసినోడికే తొందరగా శిక్ష అనుభవించి ఖాళీ అయిపోతున్నాడు, చూసినోడికి ఖాళీ అవడానికి ఛాన్సే లేదు. మరి ఇప్పుడు ఏమైనట్టు? మనం చూసేవాళ్ళం అవుదామా, చేసేవాళ్ళం అవుదామా? చేసేవాడే ఉత్తముడుగా ఉన్నాడు, తీర్చుకోవడానికి ఛాన్స్ అన్న ఉంది. అందుకనే ఇక్కడ ఈడుని అట్లాగని నువ్వేదో తప్పు చేసేయమంటలా, చూడటమే అంత దండగా అంటున్నారు. చేయటానికి పరిస్థితులు రావాలి, ఎవ్వరం అకారణంగా ఏ తప్పులు చెయ్యం. కోణం మారుతుంది. పాపం ఆడు ఏ పరిస్థితిలో చేసి ఉంటాడోలే, మనకెందుకు అది. అట్లా ప్రతిదీ మనమే వెనక్కి తెచ్చుకోవటం అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు ఏం చేపించింది, ఇది చూపించి పెట్టింది కదా సంఘాన్ని, ప్రపంచాన్ని మొత్తాన్ని. మళ్ళీ అప్పటికి తగ్గటం. అందుకే కదా చెట్టును కొడితే పోదు, తూవి తీసేయండి, చిగురొస్తుంది, దుంప తవ్వండి అని ఎందుకన్నారు? మళ్ళీ పిల్లకొచ్చే లక్షణం ఉందని కదా. మరి అటన్నిటి దగ్గర బోల్డ్ రెమెడీలు తెచ్చినాయి, ఈడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు తెలియట్లేదంటే ఈడుని తొయ్యటం రాట్లా, ఈడుని అట నుంచోబెట్టట్లా, అందరిని ఈకిలు పీకిలు తీసి నుంచోబెడుతున్నది బుర్ర. వాళ్ళు అట్ట ఎందుకు చేయాలి, ఇట్ట ఎందుకు చేయాలి అని. ఈడుని కూడా ఈ అట్ట నుంచోబెడితే అప్పుడు ఆడికి బుద్ధి తెలుస్తుంది. బుద్ధి రాదు, వచ్చినా చాలట్లా. నేను అట్ట అనిపించుకోను. ఏమవుతున్నదంటే ఇట్లా చేస్తేనే జీవితం వెళ్తుందని ఆడు అప్పచెప్పేశాడు దానికి. నీకురా అని చెప్పలా, అందరికీ అని చెప్పాడు. మళ్ళీ ఇది ఎక్కడ గోలం? ఇప్పుడు జీవితం వెళ్ళాలమ్మా, వంట వండుకోవాలి, మన పొట్ట నచ్చినట్టు ఆ రుణం ఉన్నట్టు తింటాం కదా. ఇట్టాగే అందరు తింటే బాగుండు, లేకపోతే ఇట్ట తింటేనే కదా కుదరదని ఎందుకు అనుకోవాలి?